సీరియల్ గుప్పెడంత మనసు ఆగస్టు 23వ తేదీ ఎపిసోడ్ 1162. రిషిగా నాకు ఏ విషయాలు తెలియదు, కానీ రంగాగా నాకు అన్ని విషయాలు తెలుసు. రిషిగా చేయలేని పనులు రంగాగా చేయాలి, అందుకే ఇంకా ఆ పాత్రలో జీవిస్తున్నాను అంటాడు రిషి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అంటుంది వసుధార. కథ ముగింపుకు వచ్చే సమయానికి క్యారెక్టర్లు బయటపడతాయి, ఆ సమయం దగ్గరలోనే ఉంది, చూస్తూ ఉండు అంటాడు రిషి. మరోవైపు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సరోజ. బావ ఇంకా ఇంటికి రాలేదంటే ఏదో జరుగుతుంది, ఎలా తెలుసుకోవడం అనుకుంటూ అక్కడే ఉన్న బుజ్జిని చూస్తుంది. వీడికి అన్నీ తెలుసు కానీ చెప్పడు, తనతో నిజం చెప్పించడం ఎలా అని ఆలోచిస్తున్న సరోజకి ఒక ఐడియా వస్తుంది. నేరుగా బుజ్జి దగ్గరికి వెళ్ళి నాకు నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది బుజ్జి అంటుంది. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది అనుకుంటాడు బుజ్జి. అతన్ని మాటల్లో పెట్టిన సరోజ బావని వసుధార తీసుకెళ్లలేదు, ఆ వసుధారే బావని తీసుకువెళ్ళింది అని గ్రహించి ఇందులో ఏదో మతలబు ఉంది, అదేంటో నువ్వు కనుక్కోవాలి, అలా చేయాలంటే ముందు శైలేంద్రని కలవాలి అని బుజ్జితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. నెక్స్ట్ సీన్ లో రిషిని కలుస్తాడు బుజ్జి. సరోజ విషయం చెప్తాడు. సరోజ శైలేంద్రని కలిసే ఏర్పాట్లు నువ్వే చెయ్యి అని బుజ్జికి చెప్తాడు రిషి. సరే అంటూ తననే చూస్తున్న బుజ్జిని ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. రిషి అన్న నిజం చెప్పు, నువ్వు నిజంగా మా రంగవి కాదు కదా, నువ్వు ముసల్దాని దగ్గరికి వచ్చి సంవత్సరమైంది, మా రంగా చిన్నప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చిన నువ్వు అందరినీ తెలిసినట్లు పరకలేస్తుంటే నువ్వే రంగా అని అందరు నమ్ముకున్నారు, కానీ నువ్వు ఎప్పుడైతే మేడం గారికి ఉంగరం ఇచ్చావో అప్పుడే నాకు పక్కాగా అర్థమైంది నువ్వు రిషి అని. నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దు, ప్రశాంతంగా ఉండు అని చెప్పి అతన్ని పంపించేస్తాడు రిషి. ఈ మాటలు అన్ని పక్క నుంచి వింటున్న వసుధార ఎందుకు సరోజ శైలేంద్రని కలిసేలా ప్లాన్ చేయమంటున్నారు, అసలు రిషి సార్ ఏం చేయబోతున్నారు అనుకుంటుంది. మరోవైపు ధనరాజ్తో మాట్లాడి అతన్ని మభ్యపెట్టి మళ్ళీ అతని ద్వారానే శైలేంద్రని కలిసేలా ధనరాజ్ని ఒప్పిస్తుంది సరోజ. మరోవైపు తన అనుమానాన్ని భర్త దగ్గర వ్యక్తం చేస్తుంది వసుధార. బామ్మగారు మీకోసం ఎంతో బాధపడుతున్నారు, ఆవిడకి మీరంటే చాలా ఇష్టం, నిజం బయట పెట్టొచ్చు కదా అంటుంది. సమయం వచ్చినప్పుడు నిజం దానంతటా అదే బయటపడుతుంది, కొన్నిసార్లు ఎదుట వాళ్ళని సంతోష పెట్టడానికి కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుందంటాడు రిషి. అదేంటో తెలిస్తే బాగుంటుందంటుంది వసుధార. అయితే నాతో పద అంటాడు రిషి. ఎక్కడికి అంటుంది వసుధార. తినబోతూ రుచి ఎందుకు అంటాడు రిషి. మీరు ఏం చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది, కాకపోతే అదేంటో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో అడిగాను అంతే అంటుంది వసుధార. నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ అని చెప్పి వసుధారాన్ని తీసుకుని వెళ్తాడు రిషి. మరోవైపు ధనరాజ్ దగ్గరికి వచ్చిన శైలేంద్ర ఎందుకు నన్ను రమ్మన్నావు అని అడుగుతాడు. నేనే రమ్మన్నాను అంటుంది సరోజ. ఎందుకు అంటాడు శైలేంద్ర. నిజం చెప్పు, నువ్వే కదా మా బావని తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు, ఎవరైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చావా అని అడుగుతుంది సరోజ. నేనే తీసుకొచ్చాను అంటారు శైలేంద్ర. నీకన్నా ముందే ఆ వసుధార వచ్చింది, రిషి సార్ అంటూ అతని వెనకాలే తిరుగుతూ ఉండేది, కానీ మా బావ నేను రిషి కాదు రంగా అంటూ ఉండేవాడు, అలాంటి వాడు సిటీకి వచ్చాడు ఆ వసుధారతో తిరుగుతున్నాడు, తనే మా బావని రంగాలాగా మార్చేసింది, తను పిలిస్తే రాలేదని మీ ద్వారా మా బావని రప్పించింది, మీ ఇద్దరు ఒకటే కదా అంటుంది సరోజ. ఆ మాటలకి షాక్ అవుతాడు శైలేంద్ర. వసుధార ఫోటో చూపిస్తాడు. వసుధార ఫోటో చూపిస్తున్నావేంటి, ఒకసారి చూస్తేనే మర్చిపోలేము, అలాంటిది నెల రోజులు మా బావ ఇంట్లోనే తిష్ట వేసింది అంటుంది సరోజ. మరింత షాక్కి గురైన శైలేంద్ర వాడు నిజంగా రంగాయనా, నేనే భ్రమపడ్డానా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న శైలేంద్రని నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదంటుంది సరోజ. మీ బావని నీతో పంపిస్తాను, నా మాట నమ్ము అని సరోజాకి మాటిస్తాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బాయ్.